పెద్దపల్లి మున్సిపల్ 13వ వార్డుకు చెందిన తిరుమలరావు సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఇక వారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ కరడుగట్టిన కాంగ్రెస్ వాది తిరుమలరావు తన అనుచరులతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరినట్టు తెలిపారు. తిరుమలరావు గత 15 సంవత్సరాలుగా సర్వస్వం దారపోసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే నేను అతనికి దక్కిన గౌరవం టికెట్ ఇవ్వకపోవడమని అన్నారు. కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అతనికి నమ్మక ద్రోహం చేశారని కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లిలో మరి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయినటువంటి తిరుమలరావు తనకు నిజంగా తనను నమ్మించి మరి విజయరమణరావు అంటే పిచ్చి అభిమానంతో ప్రాణంతో ఉన్నటువంటి తిరుమలరావుకి ఈరోజు జరిగినటువంటి అన్యాయం 13వ వార్డులో ఆయన నమ్ముకొని గత 15 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం ఆయన గెలుపు కోసం కష్టపడి కృషి చేసి ఆస్తులు అన్నీ పోగొట్టుకొని తన సర్వస్వం తన యవ్వనం అంతా కూడా వృధా చేసుకొని ఆయన కోసం కష్టపడితే ఈరోజు నిజమైన కార్యకర్తలకు దక్కినటువంటి గౌరవం టికెట్ ఇవ్వకపోవడం, మరి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి తనని నమ్ముకొని మరి తను ప్రతి ప్రెస్ మీట్లోనూ చెప్తా ఉంటాడు, ప్రతి చోట కూడా ఏమంటాడు, నా కార్యకర్తలే నా బలం, నా తమ్ముళ్ళు అనుకుంటూ మరి ఈరోజు తమ్ముళ్ళకి ఏం చేసినావు న్యాయం? 15 ఏళ్ళు నిన్ను పట్టుకొని ఉన్నటువంటి తిరుమలరావుకి ఈరోజు అన్యాయం చేసి పార్టీలు గెలిచిన పార్టీ అధికారం కోసం ఉన్నటువంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకొని నువ్వు టికెట్లు ఇచ్చినావు. ఈరోజు ఒక 29వ వార్డులో బడా వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారస్తుడికి డబ్బులకు టికెట్లు అమ్ముకొని మరి అక్కడ టికెట్ ఇచ్చిన చరిత్ర మీది. సాక్షాత్తు సీతారామచంద్రుడి టెంపులే అక్కడ ఉంది కనుక మరి రాబోయేది రామరాజ్యం. సింహం గుర్తుతోటి చైర్మన్ గిరి పెద్దపల్లి ఏలబోతా ఉంది. పెద్దపల్లిలో రామరాజ్య స్థాపనకు మరి రామాలయం ఉన్నటువంటి ఆ వీధి అంతా కూడా 13 వార్డు ప్రజలంతా కూడా సింహం గుర్తు మీద తిరుమలరావుకు ఓటేసి గెలిపించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు